శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం పునర్తారం దాతారం సరసంబలాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అపార కరుణాత్మకం జ్ఞానం శాస్త్రోపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. వాగర్థ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం ఎపిసోడ్ 48 చెప్పుకుందాం. 47లో ఏం చెప్పుకున్నామంటే స్వయంగా వ్యాసుడే చెప్పాడు, దీన్ని విన్నవారు చదివిన ధన్యులవుతారు, వారి వంశను పుట్టిన వారు అందరూ ముక్తిని పొందుతారు, దీని ఎందుకు సందేహం లేదు. వైష్ణవ ఖండంలో శ్రీ వెంకటాచల మహాత్మ్యం సమాప్తం దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా పురుషోత్తమ జగన్నాథ క్షేత్ర మహాత్మ్యం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ నేను పుస్తకంలో రాయకపోయినా ఒక విషయం ఇక్కడ మీ అందరి కోసం చెబుదామని నా గురించి కూడా. అంటే నేను మా చెల్లెలు వాళ్ళు బిలాస్పూర్లో ఉండగా సంవత్సరం అంతగా గుర్తులేదు, కానీ మేము వెళ్ళాం, నేను మా మిస్సెస్ కూడా. అక్కడి నుంచి మా బావగారు వాళ్ళందరూ కూడా ట్యాక్సీలోనే ఏం చేసామంటే పూరికి వెళ్ళాం. అంతా పూరి జగన్నాథుడు అంటాం మనం. అక్కడికి వెళ్ళాం, చూసాం అంతా. ఎక్కడ మా చెల్లెలు ఆశ్చర్యపోయింది, ఏమిటా అన్నయ్య ఇంతలాగా 3 సార్లు మాకు దర్శనం లేకపోయి చక్కాను. అదేమిటి ఎప్పుడు మాకు ఒక్కడికే చాలా గగనం అయిపోయేది, అసలు ఎంతో టైర్ అయిపోయేవాళ్ళం, ఇంత బాగా బ్రహ్మాండంగా అయిపోయింది. కానీ ఏమైందంటే దాంట్లో జాజిపూర్ వెళ్ళవలసిన వాళ్ళు జైపూర్ వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఆ జాజిపూర్కి వెళ్ళుంటే బ్రహ్మాండంగా అక్కడ కూడా అమ్మవారి శక్తిపీఠం ఉందట, దర్శనం కాలేదు. కానీ కొన్నిటికి పర్మిషన్ ఇస్తారు, కొన్నిటికి క్షేత్ర మహత్యం ఎలా ఉంటుందంటే మనం అక్కడ కాలు పెట్టాలంటే భగవంతుని అనుగ్రహం ఉంటుంది, కానీ కాలు పెడతాం ఏ క్షేత్రమైనా సరే. అలాగే తిరుమల తిరుపతి మనకు కూడా అంతే, స్వామివారి అనుగ్రహం ఉంటే పెడతాం, లేకపోతే వెళ్ళనేరం. ఇది మామూలుగా జనరల్గా జరిగే విషయం. ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ గురించి చెప్పుకుని అంత బ్రహ్మాండమైన క్షేత్రం రథయాత్ర అని నేను నాసిక్లో ఉండగా గుజరాత్లో ఉండగా చూస్తున్నప్పుడు అద్వానీ గారు వాళ్ళందరూ స్టార్ట్ చేసినప్పుడు విని చూసి ఏటబ్బా గుజరాత్లో స్టార్ట్ అక్కడ రథయాత్ర అంటారు, జగన్నాథ్ రథయాత్ర అన్ని చోట్ల చేస్తూ ఉంటారు, పూరిలో చేస్తున్నారన్న విషయం నాకు తెలిసిందే కాదు. అసలు చెప్పాలి మీకు ఊపిరిగా చెప్తున్నాను. కానీ అక్కడ బలభద్ర అంటే బలరాముడు, సుభద్ర, మరి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయన జగన్నాథ వీళ్ళు ముగ్గురు ఉంటారు దేవతలు అని చెప్పంటే అది కొయ్య రూపంలో ఉంటుందంటే కర్రలతో అంటే చెట్లతో విగ్రహాలు తయారు చేసేటన్న విషయాలు ఎన్నెన్నో తెలిసిన పూర్తిగా విషయం తెలియదు నాకు నిజంగా. కథలు వెళ్ళాము, వచ్చాము, చూసాం, ఏదో కొంతమంది తలకొరంగా చెప్తూ వచ్చారు. కానీ ఆ భగవద్ అనుగ్రహంతో ఇప్పుడు ఈ స్కాంద మహాపురాణంలో దాని గురించి ఎంత బ్రహ్మాండంగా విపులంగా రాశారు. అంటే దాంట్లో వాళ్ళు ఎలా చేశారు, ఆ రోజుల్లో ఇంద్రజిమ్న మహారాజు టైంలో ఎలా చేయించారు అంటే సాక్షాత్ విష్ణుమూర్తికి భక్తుడు కాబట్టి ఎంత బాగా చేయించుకున్నాడు ఆయన చేత అన్ని ఉపచారాలు, ఎన్నేసి నైవేద్యాలు, ఎన్ని రకరకాలుగా ఆయన సేవలు చేశారు, సపర్యలు చేశారు, అవన్నీ చాలా క్లియర్గా చెప్పారు చక్కగా. అది కొన్ని నాకు కూడా అర్థం కాని ఉన్నాయి, కానీ భక్తులు మీరందరూ కూడా వింటున్న వాళ్ళందరికీ కూడా కొంతమంది చాలా అవగాహన ఉంటుంది, అందుచేత తప్పు ఉంటే క్షమించండి. కానీ ఇంకో మాట ఏమిటంటే ఇక్కడ మన భారతదేశ ఈ స్కాంద పురాణంలో అన్ని క్షేత్రాల గురించి వివరంగా వర్ణించారని చెప్పి కూడా చెప్పుకున్న ముందరలో. అంచేత ఏమిటంటే ప్రతి క్షేత్రం ఏ ఊర్లో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళకి ఏ అమ్మవారిదో, ఏ సీతారాముడు విగ్రహం అంటే రామాలయము, శివాలయము, అలాగే అమ్మవారితో గుళ్ళు ఉంటాయి. అక్కడ కూడా ప్రతి ఊర్లోనూ ఒక గొప్ప గొప్ప విశేషాలు ఉంటుంది. అక్కడ పట్టున ఉంటాడు, ఆ స్వామివారిని నమ్ముకుంటే అన్ని కోరికలు తీరుతున్నాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడుదే కాదు, ఎప్పటి నుంచో వస్తుంది సనాతనం. ఇంత గొప్ప ధర్మం, సనాతన ధర్మంగా ఉండే పరమేశ్వరుడు ఎక్కువ ఉండి చాలామంది మనుషులుగా పుట్టాలని దేవతలు కూడా కోరుకుంటారు, ఎందుకంటే భగవంతుడు సేవ చేయొచ్చని. అదేవిధంగా భారతదేశంలో పుట్టాలని ఎంతోమంది అనుకుంటారు. ఇది పుణ్యభూమి, కర్మభూమి ఇది. తర్వాత దీనికి క్షేత్రపాలకుడు ఎవరంటే బద్రీనారాయణుడు.
అందుచేత ఇది ఎంతో ఉంటే కానీ మనకు రాదు. ఆ పరమేశ్వర కృపతో అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకుందాం. చేసే ముందు ఇది అనిపించింది. వెంకటాచల మహత్యంలో చెప్పవలసింది అసలు ఫస్ట్లో, కానీ అక్కడ కూడా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఏం చూడొచ్చు, ఏ పని చేయాలి, ఎక్కడ పితృశ్రాద్ధాలు చేయాలి, ఎలా పుష్కరంలో స్నానం చేసుకోవాలి, ఇవన్నీ తెలియకుండా ఎవరో చెప్తే చేసేస్తూ ఉంటాం. నమస్కారం పెడతాం, ఎవరో ఉంటే పూజారి దొరికితే వాడి చేత డబ్బులు ఇచ్చేది చేయించేసుకుంటూ ఉంటాం. కానీ నిజాన్ని చెప్పాలంటే క్షేత్ర మహత్యం తెలిసి వెళ్ళామనుకోండి ఎవరైనాను ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకి కాశీ వెళ్తాం, కాశీలో ఏం చూడాలి, ఎలా చూడాలి, అలాగంటే ఎక్కడైనా వెళదాం అనుకుంటే మీరందరూ కూడా ఎవరికైనా అవకాశం వస్తే ముందర దాని విషయం తెలుసుకోండి. అక్కడ ఏం చూడాలో చూసి వచ్చారంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని మీరు పొందుతారు. నాకంటే ఏదో అయిపోయింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వినేవాళ్ళు తరించాలి. వినేవాళ్ళు ఈ రకంగా ఉండి అక్కడ చూస్తే ఇంకా మన గొప్ప ఋషులు ఎంత గొప్ప తపస్సు చేసి తీసుకొచ్చారు. అక్కడ ఉండి అంటే సువర్ణముఖరైనది గురించి చెప్పుకొచ్చినప్పుడు అయితే చూస్తుందనిపిస్తుంది. సాక్షాత్ అగస్త్య మహర్షి తీసుకొచ్చాడు. గంగాతో సమానమైందనమాట ఆవిడ. ఇక్కడ అంత బ్రహ్మాండమైంది. దాని యొక్క విలువ ఏమిటి, దాని యొక్క ఇదేమిటి, పవిత్రత ఏమిటి, మహత్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మనకు అనిపిస్తుంది అబ్బా ఎంత కృషి చేశారు, మనం దాన్ని నిలబెట్టుకోవాలి. అంతేతే ఇప్పుడు ఊరేగింపులు మనకు జాగరణాలుగా ఏదైతే స్వామివారికి సపర్యలు చేస్తున్న సేవలు చేస్తున్నారో, ఏదైతే రామకళ్యాణాలు, అలాగే దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇవన్నీ కూడా శ్రీరామనవమి సందర్భాలు, ఇవన్నీ యథాతథంగా జరుగుతూ ఉండాలి. అది అందరం మనం పాటించాలి. మన పెద్దవాడు చేసినట్టుగా అదే పద్ధతులు చేస్తే మన అందరికీ చక్కటి ప్రశాంతత ఉంటుంది, మనసు బాగా ఉంటుంది, గొప్ప పుణ్యం కలుగుతుంది, అనేక సద్గతులు కూడా కలుగుతాయని నా అభిప్రాయం, విశ్వాసం. అంతే సనాతన ధర్మాన్ని పరిరక్షిద్దాం. మనం ఆ భగవంతుడి కృపకు పాత్రలవుదాం. ఇప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి గురించి, ఇక్కడ జగన్నాథ క్షేత్రం గురించి ఇప్పుడు కొంచెం దాంట్లో ప్రవేశిద్దాం. ఏం చెప్పుకున్నాం? శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. పురుషోత్తమ జగన్నాథ క్షేత్ర మహాత్మ్యం జైమిని ఋషి సంవాదం ఇక్కడ చెప్తున్నాడు. నారాయణకి నమస్కరించి నరోత్తముడు నరుడికి సరస్వతీదేవికి వ్యాసునికి నమస్కరించి చెప్పుతూ ఉన్నాను. మునులు ఇట్లు పలికిరి. సర్వశాస్త్రములు ఎరిగిన వాదేవా, పూర్వము నీవు పరమపావనమైనది గొప్ప క్షేత్రముకు పురుషోత్తమ క్షేత్రము గురించి వివరించితే, ఎతట విష్ణువు తన లీలచే కొయ్యతో చేసిన రూపమును పొందెను. దర్శనము చేతనే ముక్తినిచ్చునుచు సకల తీర్థముల ఫలము ఇచ్చుచుండును. దాన్ని గురించి మాకు తెలుపు. జైమిని ఇట్లనను. ఓ ముల్లారా, పరమ రహస్యముకు ఈ విషయమును వినుడు. జగన్నాథుడు అంతటా ఉండువాడు, అంతటకును పోగలవాడు. పూర్వం శివుని వద్ద నుండి విని కుమారస్వామి దీన్ని చెప్పాను. అన్ని పాపములను నాశనము చేయు క్షేత్రంలో ఇది ఉత్తమమైనది. స్వామి ఇతట స్వయముగా ఈ రూపమును ధరించను. ఆ క్షేత్రం 10 యోజనములు వ్యాపించి ఉన్నది. తీర్థరాజ్యం యొక్క నీటి నుండి పుట్టినది. ఇసుకచే కూడుకున్నది. మధ్య భాగమున నీలాచలముచే ప్రకాశించుతున్నది. దూరము నుండి చూసినప్పుడు భూమికి కల ఒక్క స్థానం వలె కనిపించుతూ ఉండదు. పూర్వం వరాహరూపమున భూమిని ఉద్ధరించి అంతటా సరిచేసి పర్వతములచే సుస్థిరముగా ఉంచను. చరాచరముగా సృష్టిని సృజించి అన్ని తీర్థములను, నదులను, సముద్రములను, క్షేత్రములను పూర్వం వలె ఏర్పరచను. అప్పుడు బ్రహ్మ మరలా ప్రాణులన్నిటినీ సృజించడానికి గొప్ప కార్యములు చేయుటకై విష్ణువును, ఓ పరమేశ్వర, చరాచరములకు గురువువాడా, అన్ని జీవమూలపై కృపను చూపువాడా, అన్ని జీవమూలపై కృపలు చూపువాడా, ఓ జగన్నాథ, నీ పాదముల వద్ద నాకు ఎల్లప్పుడూ ఆశ్రయం నిమ్ము. జైమిని ఇట్లు చెప్పాను. అనేక విధములుగా బ్రహ్మచే స్తుతింపబడిన విష్ణుమూర్తి గరుడధ్వజుడై ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, నీవు ఎవరి కొరకై చింతించుతుంటివో అది సాధ్యము కాదు. కానీ వారికి మోక్షము క్రమముగా కలుగు కారణము చెప్పేదను. నేనే నీవు, నీవే నేను. ఓ బ్రహ్మ, ఈ విశ్వమంతయు నాయందే ఉన్నది కనుక నీవు దేన్ని గురించి అభిలషించుతూ ఉంటివో అది నాయందే ఉన్నది. సముద్రములకు ఉత్తర తీరమున మహానదికి దక్షిణమున అన్ని తీర్థముల ఫలములను ఇచ్చే ఒక ప్రదేశము కలదు. అతను నివసించే బుద్ధిమంతులు మానవులు పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలమును పొందుతూ ఉన్నారు.
సముద్ర తీరమున నీలపర్వతము దాని యందు నా స్థానము రహస్యంగా ఉన్నది. దానిని తెలుసుకుంట నీకు కూడా శక్యము కాదు. అన్ని బంధములను వదిలి దేహమును ధరించి నేను అతట నివసించుతూ ఉంటిని. ఓ బ్రహ్మ, అతట నీవు నన్ను ఆ క్షేత్రమునందు కూడా ఇట్లే చూడగలవు. నీలాచలం యొక్క మధ్య భాగమున కల్పవృక్షపు మూలము వద్ద పడమరగా రోహిణము అను కుండము కలదు. నీవు ఆ క్షేత్రం యొక్క మహిమను అతట తెలుసుకొనగలవు. అందుచే నీవు అతడికి వెళ్ళి నివసించు. వేదముల చేత, శాస్త్రముల చేత, పురాణ ఇతిహాసముల చేత తెలియబడని నా స్వరూపము అతట స్తుతించుట చేత అందరికీ కనిపించగలను. సకల యజ్ఞ దానాది ఫలములు కేవలము ఒక్క దినము అతడు నివసించుట చేత కలుగును అని స్వామి బ్రహ్మకు తెలిపి చూస్తూ ఉండగానే అతడినే అంతర్ధానమయ్యను. జైమిని ఋషి సంవాదం. జైమిని ఇట్లు చెప్పింది. వెంటనే బ్రహ్మ స్వామి చెప్పిన చోటుకు వెళ్ళి స్వామిని చూచి ఆనందముచే స్తుతిస్తుండగా అతడుకు ఒక కాకి వచ్చింది. ఆ కాకి అతడి గల కుండములోని నీటిలో మునిగి స్వామిని దర్శించుకుని వెనువెంటనే తన కాకి దేహమును వదిలి స్వామి ఎదుట నిలచెను. ఆ గతిని చూచి బ్రహ్మ సృష్టి క్రమంగా క్షీణింపగలదని భావించిన. ఈ క్షేత్రమందు విష్ణు భక్తునికి దుర్లభమన్నది ఏమీ లేదు. నా మనస్సునందు విష్ణువును ధ్యానించుతూ ప్రాణములు విడిచినచో స్వామి ప్రత్యక్షమగును. ఎతట కాకి కూడా స్వామిని ప్రత్యక్షముగా చూడగలుగును. అట్టి ఈ క్షేత్రము మరి ఒకటి ఉండదు. కాకి కూడా ముక్తిని ప్రసాదించిన ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఏమని చెప్పవచ్చును? ఋషులు పలికిరి. నీలాద్రి వద్ద స్వామిని చూచి బ్రహ్మ ఏం చేసెను? జైమిని చెప్పిన. ఈ అద్భుతమును చూచి బ్రహ్మ స్వామిని ధ్యానింపబోతుండగా యముడు మిక్కిలి ఆందోళన చెంది అతడికి త్వరగా వచ్చాను. నీలాద్రిపైన స్వామిని చూచి సాష్టాంగ నమస్కారం చేసి తన అధికారం స్థిరంగా ఉంచుటకై ఇట్లు స్తుతించాను. ఓ దేవదేవేశ, నీకు నమస్కారం. ఈ విశ్వమును నీవే ధరించుతున్నావు, నీవే సృష్టించుతూ ఉన్నావు, నీవే లయము చేయుతూ ఉన్నావు. నిర్వికారముకు పరబ్రహ్మ తన శక్తిచే వికారముకు విశ్వమును సృష్టించుతున్నది. సమస్త లక్షణములచే పరిపూర్ణమైనది, శుభలక్షణములచే విరాజిల్లుతున్నది. స్వామి ఉరస్థలము ఎల్లప్పుడూ నివసించున్నది అగు లక్ష్మీదేవికి నమస్కరించుతున్నాను. జైమిని ఇట్లు చెప్పాను. ఈ విధంగా యముని స్తోత్రం చేసి సంతసించిన స్వామి లక్ష్మీదేవిని సమాధానం చెప్పుటకు క్రీగంట చూపుచే ఆదేశించను. లక్ష్మీదేవి అన్ని లోకములకు శుభమును కలిగించుటకై ఇట్లు పలికిను. దేని కొరకు మమ్ము స్తుతించిదివో అది ఈ క్షేత్రమున దుర్లభము. ఏలన కల్పం ముగియు సమయమున కూడా మేము ఈ క్షేత్రమున నివసించము. కర్మ యొక్క ఫలితం ఈ క్షేత్రమునందు పొందబడదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కు విరామం ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.